వక్ఫ్ బోర్డ్స్కి సంబంధించి ఈరోజు లోక్సభలో ఒక కీలకమైనటువంటి బిల్లుని ప్రవేశపెట్టడం జరిగింది. దాదాపుగా 1995 చట్టంలోని 40 అంశాలను సవరిస్తూ ఈ బిల్లు తీసుకొచ్చారు. దీనికి అటు బీజేపీ, టీడీపీ, జేడీయూతో సహా ఎన్డీఏ పక్షాలు ఆమోదం తెలపగా విపక్షాలన్నీ కూడా వ్యతిరేకించినటువంటి పరిస్థితి. కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్, అలానే ఏఐడిఎంకే, ఇట్లా ఇండియా కూటమిలో ఉన్నటువంటి పార్టీలు అన్నీ కూడా వ్యతిరేకించినాయి. సాధారణంగా బీజేపీ ఒక నిర్ణయం తీసుకుంటే, లేదా కేంద్ర ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకున్న, ఒక బిల్లు ప్రవేశపెట్టిన దానికి ఏపీలో ఉన్నటువంటి ప్రతి రాజకీయ పార్టీ కూడా ఆమోదం తెలుపుతుంది. వాళ్ళ అధికారంలో ఉన్న, ప్రతిపక్షంలో ఉన్న, ఇది కామన్గా జరిగేటువంటి ప్రక్రియ. అయితే ఈసారి అందుకు భిన్నంగా జరిగింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ వక్ఫ్ బోర్డుకి సంబంధించినటువంటి సవరణ బిల్లును వ్యతిరేకిస్తూ పార్లమెంట్లో ఓటు వేయటం జరిగింది. అంటే కేంద్రం ప్రవేశపెట్టినటువంటి బిల్లుకు వ్యతిరేకంగా వైసీపీ మొట్టమొదటిసారి ఓటు వేయటం జరిగింది. దీంతో అంటే వైసీపీ ఓటేసిందనే కాదు, ఓవరాల్గా విపక్షాలన్నీ కూడా దీన్ని పార్లమెంట్ జాయింట్ కమిటీకి పంపించాల్సిందిగా పట్టుబట్టినటువంటి నేపథ్యంలో కేంద్రం కూడా దీనికి అంగీకరించడం జరిగింది. అంగీకరించి దీన్ని పార్లమెంట్ జాయింట్ కమిటీకి సిఫార్సు చేస్తూ ఈ బిల్లును పంపించడం జరిగింది. ముస్లిం కమ్యూనిటీ నుంచి భారీగా వినతులు వచ్చినటువంటి నేపథ్యంలోనే ఈ వక్ఫ్ చట్టానికి కొన్ని సవరణలు చేశామని, సో మహిళలకు దీంట్లో ఖచ్చితమైనటువంటి ప్రాధాన్యత ఉండేలాగా బిల్లు రూపొందించడం జరిగిందని, చాలా మార్పులు చేర్పులు తీసుకువచ్చామని, ఇది వారి ఆకాంక్షల మేరకు తీసుకువచ్చిందే అని చెప్పి ప్రభుత్వం చెప్తున్నప్పటికీ కూడా ఇది ముస్లింల పాలిట శరాఘాతంగా ఉండేటువంటి బిల్లని, చాలా వివక్ష చూపిస్తూ బిల్లును తీసుకొచ్చారని చెప్పి విపక్షాలు చెప్తున్నటువంటి పరిస్థితి. సో ఓవరాల్గా మరి దీన్ని ఫైనల్ డెసిషన్ ఎలా ఉంటుందనేది చూడాలి.